కేసీఆరే కవితతో ఇట్లాంటి స్క్రిప్ట్ చేపిస్తున్నాడు. కేసీఆరే పార్టీ పెట్టబోతున్నాడు. బిడ్డకు ఒక పార్టీ, కొడుకు ఒక పార్టీ పెట్టి ఆల్టర్నేట్ ఆప్షన్ లేకుండా ఆయన ఒక స్క్రిప్ట్ ప్లే చేస్తున్నాడు అనే కథనాలు కూడా వస్తున్నాయి. చూడు, అవకాశాలు ఉన్నాయా దానికి? అట్లాంటిది ఏది లేదు. ఇది అంతా ఉత్తదే. ఇది ఈమె కొద్దిసేపు కొట్లాడే ఆ తర్వాత మళ్ళీ మా మమ్మీ డాడీ అని దగ్గరికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కరుణానిధి పిల్లలు కూడా ఇట్లనే కొడుకులు బిడ్డలు కొట్లాడుకున్నారు. మళ్ళీ అలిగిరి వాళ్ళందరూ వచ్చి కలిసినారు. మళ్ళీ వాళ్లే అధికారులకు వచ్చినారు. ఎన్టీఆర్ కుటుంబంలో కూడా హరికృష్ణ కొన్ని రోజులు ఎదురు తిరిగినారు. మళ్ళా చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయినాడు. తర్వాత డి వెంకటేశ్వరరావు ఒక్కపడాల్లుడు ఆయన లక్ష్మీపార్వతితో పోయి మళ్ళా వచ్చి చంద్రబాబు నాయుడుతో కలిసినారు. సో కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు వచ్చినప్పుడు వీళ్ళందరూ కొట్లాడుతున్నట్టే నటించినా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్ళు ఒకటే అవుతారు. కల్వకుంట్ల కుటుంబంలో జైలుకి వెళ్ళిన మొట్టమొదట మహిళ కవిత. ఆ క్రెడిబిలిటీ ఎందుకు ఉండకూడదు ఆమెకి? జైలుకు వెళ్ళడము ఆమె ఏదో పెద్ద దేశ రక్షణ కోసం పోలేదు. ఆమె ఒక లిక్కర్ స్కామ్ లో పోయింది. దుర్మార్గమైనటువంటి, అంటే జనరల్ గా మహిళలను ఆకట్టుకునేటువంటి అంశం ఏంది అని అంటే, తాగి తన సంసారం సర్వనాశనం చేస్తున్నారు. నా తండ్రి, నా కొడుకు, నా భర్త, నా కొడుకు, నా వీళ్ళు, మా సంసారం నాశనం అవడానికే తాగడం కారణము అనేటువంటి భావన ఇవాళ తెలంగాణ ప్రజానికలు అందరికీ ఉంది. ఈ బెల్ట్ షాపులు పెట్టేసేసి ఎంత పతనానికి రావాలో బీఆర్ఎస్ అంత పతనానికి వచ్చింది. అదే బెల్ట్ షాపుల వ్యవస్థను ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ఆ వ్యవస్థ మారట్లేదు. కాబట్టి ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి వ్యాపారం ఏమో చేసింది అనేటువంటి విషయాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. జూన్ 2వ తారీఖున ఆమె పార్టీ ప్రకటించబోతుంది అని చెప్పి అంటున్నారు. సార్ మీకు క్వశ్చన్ చెప్పన్నా, ఆమె ఎంత తొందరగా పార్టీ ప్రకటిస్తే అంత మంచిది. ఆమె వేరు కుంపటి ఎంత తొందరగా మొదలు పెడితే అంత మంచిది. ఆ గాలి గుమ్మటం ఏదో పగిలిపోతుంది, ఆ తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయి. ఇదంతా వాపండి బల్బుగా వీళ్ళు ఊహించుకున్నారు. కానీ ప్రజాక్షేత్రం వేరు, ప్రజాసేవ వేరు, ప్రజల యొక్క హృదయాలను గెలుచుకోవడం వేరు. రాజకీయాలను మీరు చూసినంత సింపుల్ గా నేను చూడలేను. నేను 1978 నుంచి రాజకీయాలు చూస్తున్నాను. పార్టీ పెట్టడం వల్ల బీఆర్ఎస్ చీలిపోదా? బీఆర్ఎస్ పతనానికి ఏవి కాదు. ఏవో 4 ఎండిపోయిన ఆకులు ఉంటాయి. ఇన్ని పార్టీలు ఉంటే ఎవ్వడు పట్టించుకోడు. కేసీఆర్ బతుకున్నంత కాలము టీఆర్ఎస్ పార్టీ అనేది కేసీఆర్ చుట్టే తిరుగుతుంది. కేసీఆర్కి ఎవరు పాదదాసులై ఉంటారో, ఎవరు సేవ చేస్తారో, కేసీఆర్ ఎవరి పట్ల ప్రేమానురాగాలు ప్రదర్శిస్తాడో కుటుంబాల్లో వాళ్ళ చుట్టే ఆ పార్టీ యొక్క పేరు ప్రతిష్టలు ఉంటాయి. తండ్రి పేరు మీదనే వీళ్ళు గెలవాలి తప్ప వీళ్ళు సహజంగా అసలు టీఆర్ఎస్ టికెట్ ఇస్తేనేమి నిజామాబాద్ లో మళ్ళీ గెలవలేదు. అర్థమైందా? ఆమె ఎక్కడండి తన వ్యక్తిత్వాన్ని ఎక్కడ నిరూపించుకుందండి? ఇప్పుడు కేటీఆర్, మీరు రెండింటిని పోలిక చేయండి సార్ ప్లీజ్. మీరు తొందరపడుతున్నారు సోషల్ మీడియాలో, మీరు తొందరపడతారు. నేను చెప్తాను, నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. చూడండి, కేసీఆర్ ఇద్దరికి అవకాశాలు ఇచ్చినాడు. ఏది? కేటీఆర్ నేమో సిరిసిల్లాలో ఎమ్మెల్యేగా నిలబెట్టినాడు, కవితకేమో ఎంపీగా నిజామాబాద్ లో ఇచ్చినారు. వీళ్ళిద్దరికీ ఆ టికెట్ రావడం కేవలం వాళ్ళు కేసీఆర్ పిల్లలేని. అదే కేటీఆర్ తన స్థానాన్ని తను పదిలపరుచుకుంటూ ఒకసారి ఒక 400-300తో అంటే గెలిచిన వ్యక్తి తర్వాత సిరిసిల్లాలో అభివృద్ధి చేసేసి అక్కడి ప్రజల అభిమానాన్ని చూరగొని అక్కడ ప్రజలతో ముడిపడి ఉండి ఎట్లయితే ఓటమి అనేది ఎరగనటువంటి ఒక ప్రజానాయకుడిగా ఎదిగినాడు. కవితకు అట్లాంటి అవకాశమే ఇచ్చినాడు, ఆత్మలింగమే ఇచ్చినాడు. నిజానికైతే కేసీఆర్ ఒక ప్రైవేట్ కన్వర్జేషన్ లో వినండి నా మాట దయచేసి, మీరు ఇదే ఈ జంప్ చేస్తేనే నాకు చెప్పడం కష్టమవుతుంది. కేసీఆర్ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పినాడంటే, నాకు 2 పిల్లలండి, అందులో నా బిడ్డ మీద నాకు ఎక్కువ అభిమానం అని అన్నాడు. కేటీఆర్కి ఏదైతే ఇచ్చినాడో అణా ఇచ్చినాడు, కవితకి రూపాయి ఇచ్చినాడు, పార్లమెంటరీ సీట్ ఇచ్చినాడు. పార్లమెంటరీ సీట్ ఇచ్చినప్పుడు చదువుకున్నది విద్యాధికురాలు తెలివిగలదైనప్పుడు తండ్రి ఇచ్చిన అవకాశాన్ని వాడుకొని దేశ స్థాయిలో ఆమె ఎంత ఎదిగే అవకాశాలు ఉండే ఆమెకి. ఒకళ్ళు నిజంగా ఎదగదలుచుకుంటే ఆమె ఏం చేసింది? ఎంపీ అయిన తర్వాత వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని ఎనలేని ఆస్తులు సంపాదించేసి ప్రజల రక్తాన్ని గుంజుకుంది, ఆమె నంచుకుంది అనమాట ఒక రకంగా. అదే కేటీఆర్ అట్లా లేదు. ఈ రాష్ట్ర రాజకీయాలలో ఉన్నాడు, తండ్రి వెనుకనే ఉన్నాడు, తండ్రిని ఫాలో అవుతూ వచ్చినాడు, తండ్రికి సేవలు చేస్తూ వచ్చినాడు. మొత్తానికి రైట్ ఆర్ రాంగ్ అంటే ఒక విధేయుడైనటువంటి కొడుకులాగా అతను
వచ్చినాడు. తర్వాత ఆడపిల్లలు ఎప్పుడు కూడా తండ్రితో అనుకూలంగా ఉంటేనే ఎదుగుతారు తప్ప తండ్రిని ధిక్కరించి ఎదిరిగినటువంటి రాజకీయ నాయకులు ఎవరు లేరు. పోనీ ఈ మీద ఒక పెద్ద ఆశయ సిద్ధికో లేకపోతే సామాజిక సంకల్పంతోనో ప్రజల అభివృద్ధి కోసం చేస్తున్నది కాదు. ఒక లిక్కర్ వ్యాపారం లోపల అడ్డంగా బుక్ అయి పట్టుబడి మొత్తం అసలు యాక్చువల్లీ బీఆర్ఎస్ యొక్క ఓటమికి మొన్న 70% కాంట్రిబ్యూట్ చేసింది ఎవరయ్యా అంటే కవిత. ఇప్పుడే కాదు, అంటే కేసీఆర్ కుటుంబం గురించి తెలిసిన ప్రతి వ్యక్తికి విషయం తెలుసు. అంటే కేటీఆర్ ఒక్కరోజు కూడా ప్రశాంతంగా బతకలేదు. ఈమె ఎప్పుడైతే జస్ట్ ఒక పెద్ద మనిషి అమ్మాయిగా తయారైందో అప్పటి నుంచి ఈమెకు అన్ని పరమ దుర్మార్గమైనటువంటి వ్యవహారాలే. ఈమె ఆలోచన సరళి, ఈమె పద్ధతి, ఈమె వ్యవహారాలు తండ్రి యొక్క ఆ సాంప్రదాయాలను, తండ్రి యొక్క ఆ క్రమశిక్షణని, ఆ కుటుంబ యొక్క గౌరవాన్ని పెంపొందించాలన్నటువంటి ఆ దుగ్ధ ఎంతైతే కేటీఆర్కు ఉందో అంత కవిత లేదు. కవిత నాకు ఇస్తావా సస్తావా అని బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తుంది. కేసీఆర్ రాజకీయ వారసులు ఎవరు అంటే కేటీఆర్ కవిత అంటే ఎవరికి? ఏ రోజైనా కేటీఆర్ కేటీఆర్ అవుతాడు, అయి తీరుతాడు అంతే. అసలు అది మిగులుతుందా మిగులదా? రేపు రాజకీయ క్షేత్రం లోపల వాళ్ళ పార్టీని వాళ్ళు మార్చుకొని బీసీలకు ఎస్సీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఇప్పుడున్న ఈ దొరల పార్టీ కాకుండా ఇది బ్రాడ్ బేస్డ్ పార్టీగా వస్తే కేటీఆర్కి అవకాశాలు ఉంటాయి. కవిత తల కిందికి కాళ్ళ మీదకి చేసినా గానీ మన రాష్ట్రంలో రాజకీయాలలో పైకి రాలేదు. ఆమె ఎంతసేపు గదే ఏముండదు, నష్టం కూడా లేదు. లేదు. ఇప్పుడు చూడండి మీరు స్టాలిన్ కుటుంబం చూద్దాం మనం, ప్లీజ్ ఒక్కసారి మీరు డిస్టర్బ్ చేయకండి. తమిళనాడు లోపల కరుణానిధి కుటుంబాన్ని చూస్తాం. కరుణానిధి కుటుంబంలో అలిగిరి అనే ఇంకో భార్య కొడుకు వాడు యుద్ధం చేసినాడు. కనిమొలి మాత్రం యుద్ధం చేయలేదు, స్టాలిన్ తో కలిసే ఉన్నది. కాబట్టి పదే పదే ఆమెకు ఎంపీ టికెట్లు ఇచ్చినాడు. కనిమొలి ఎంపీ అయింది, పార్లమెంట్లో చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతుంది. అన్నకు తగ్గ చెల్లెల్లాగా ఆమె ఉంది. సో అక్కడ తండ్రికి అనుకూలంగా ఉండడం వల్ల తండ్రి అరే నీ చెల్లెని చూసుకునే బాధ్యత నీదే అనేటువంటి మాట స్టాలిన్కి చెప్పడం వల్ల స్టాలిన్ ఎప్పుడు చెల్లని చాలా కళ్ళలో కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ఈ మట్ల కాదు, తండ్రినే బెదిరిస్తుంది, నువ్వేం చేస్తావు నువ్వేంది అని. తర్వాత రెండోది, ఈమెకి రాజకీయంగా మొలకెత్తడమే కష్టం అబ్బా. ఏవైతే లంపెన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే అరే మనకు ఏదో ఒక అవకాశం దొరుకుతుంది టీఆర్ఎస్ తో, అదో ఇదో, రేపు కవితకు అవకాశం దొరికినాడు మళ్ళా మనకేదో అవకాశం దొరుకుతుంది అన్న ఆలోచనతోని ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ నాయకత్వంతో సరిపడని వాళ్ళు కొంతమంది కవిత చుట్టూ పోయినా వాళ్ళు ఎంతో కొంతకాలం కవితతో పాటు ఉండలేరు. ఎందుకంటే ఏదైనా ఒక రోజు పరిస్థితి విషమంగా వచ్చినప్పుడు కవిత పోయి తండ్రి దగ్గర పోయి ఏడుస్తుంది, నేను చచ్చిపోతాను, నేను ఆత్మహత్య చేసుకుంటాను, అది చేస్తా ఇది చేస్తా అని ఏడ్చైనా ఏదన్నా ఒకటి సాధించుకోగలరు, ఎవరైనా ఎఫెక్ట్ చేస్తుంది. కానీ కవిత చుట్టూ ఉండే కార్యకర్తలు ఆ పని చేయలేరు కదా. అవసరమైతే ఆమె పోతుంది, మా నాన్న పిలిచినాడు నేను పోయినా అంతా బంద్ పెట్టిన. ఇప్పుడు ఎట్లా ఆమె జగన్ వాళ్ళ చెల్లెలు షర్మిల ఎట్టయితే ఇక్కడ ఆఫీస్ అంతా క్లోజ్ చేసి పరిస్థితి వెళ్ళిపోయిందా లేదా, సేమ్ ఆమె పరిస్థితి కూడా అంతే అవుతుంది. కవిత పెట్టేటువంటి దుకాణం ఏదైనా కానీ ఇది 3 నెలల ముచ్చటే తప్ప తెలంగాణ ప్రజల గుండెల్లో చొచ్చుకుపోయేటువంటి వ్యవహారం ఆమె ఇది చెయ్యలేదు, ఇప్పటి వరకు చేస్తుందన్న నమ్మకం లేదు.